దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండెడి. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో కొరింథీయులకు పత్రిక నుండి మనతో మాట్లాడుచున్న మాటలు ఏమనగా, అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను వ్రాస్తారు. ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ, ఓ కొరింథీ సంఘమా, ఓ కొరింథీలో ఉన్న ప్రజలారా, ప్రభునందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థమవదు. మీరు చేసిన ప్రతి ప్రయాస దేవుని దృష్టికి వెళుతూ ఉంది గనుక మీరు ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి, మీకు మేలు జరిగిద్ది అని వ్రాస్తూ ఉన్నారు ఆయన. అవును ప్రియులారా, చాలామంది అనుకుంటారు, నేను ఎంత భక్తి జీవితంలో జీవిస్తూ ఉన్నాను, ఎంత క్రమముగా నడుస్తూ ఉన్నాను. ఈ లోకములో ఉన్నవారు ఎంతోమంది సంతోషంగా ఆనందంగా ఈ లోకములో ఉన్న వాటిని అనుభవిస్తూ ఉన్నారు. ఇంత యథార్థముగా ఉన్నాను, ఇంత ఉన్నతమైన జీవితము కలిగి జీవిస్తూ ఉన్నాను. ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ లోక సంతోషము నుండి నేను వేరుపరచబడినా నాకేంటి ఇలాగూ జరుగుతుంది, లోకములో ఉన్నవారే బాగుంటున్నారు అని అనుకుంటూ ఉన్నారా? ప్రియులారా, నాటి కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా వ్రాయించినట్లుగా మనకు ఆయన మాట్లాడుతున్న మాట ఉదయకాల సమయంలో ఏమనగా, మనము చేసిన భక్తి జీవితము ఎన్నటికీ వ్యర్థమవదండి. ఏ ప్రయాసము పడ్డాము, ఏ శ్రమను అనుభవించాము, ఏ నిందల అవమానాలు భరించి ముందుకు సాగిపోతూ దేవుని సన్నిధిలో ఉన్నాము, ఇవన్నీ క్రీస్తు యేసు ఎదుట సాక్షిగా ఉన్నాయి. ఆ ప్రయాసము వ్యర్థము కాదు, దానికి ఫలితం ఉంటుంది, దానికి ఫలం ఉంటుంది ప్రియులారా. గనుక మనము దేవుని కొరకు బ్రతికే వారిగా మారాలి, మన జీవితం ఆయనకి సమర్పించుకోవాలి. ఈ లోకములో ఉన్న వాటిని మనము ఎన్నడూ కూడా ఆశించకూడదు. ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన కలిగినవి కాదు. గనుక మన భక్తి యందు యథార్థత కలిగి జీవించాలని, దేవుని కొరకు బ్రతికే వారిగా మారాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీ సంఘములో ఎన్నో విషయాలు ఈ యొక్క అధ్యాయములు ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికే స్తోత్రం కలుగునగాక, దేవునికే మహిమ కలుగునగాక అంటూ, ప్రియులారా, కొరింథీ సంఘబిడ్డలారా, కొరింథీలో ఉన్న ప్రజలారా, ప్రభునందు మీరు ఎంతో ప్రయాసపడ్డారు, ప్రభునందు ఎంతో మీరు కష్టపడ్డారు గనుక అది ఫలితం లేదని మీరు అనుకోవద్దు. ఒక రోజున ఉన్నతమైన బహుమానాన్ని మీరు సంపాదించుకుంటూ ఉంటారు అని ఆయన గొప్ప ఉన్నతమైన మాటలు ఈ ఉత్తరములో ప్రస్తావించారు. అవును ప్రియులారా, మనము చేసిన భక్తి ఎన్నడూ వ్యర్థము కాదండి, అది మనల్ని కాపాడుతూ ఉంది. ఆ భక్తి ద్వారా మనం జీవించబడతాం. ఇంకను మన సంతతి, మన బిడ్డలు వర్ధిల్లుతారు, క్రీస్తు రాజ్యానికి వారసులుగా మారుతారు. కనుక ఇంత భక్తి చేస్తున్న నాకెంత బాధలు, కష్టాలను అనుకోవద్దు. ధైర్యముతో, విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు నాయన. నీ యందు ప్రయాస ఎన్నడూ వ్యర్థము కాదని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. మరి ఒక పత్రికలో రాస్తుంటారు, నేను వ్యర్థముగా ప్రయాసపడలేదు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని నాయన పౌలు గారి సాక్ష్యం ఇస్తున్నారు ప్రభువా. అలాగే నాయన ఈ భక్తి జీవితంలో ప్రభువా నాయన మేము నమ్మకంగా నీ సన్నిధిలో సాగిపోవడానికి
నాయన మీ ఆత్మ సహాయం మాకు దయచేసి నడిపించండి. ఎవరైనా కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఉంటే వారిని కనికరించి వారికి సహాయం చేయండి. అయ్యో, ఇంత భక్తిలో ఉన్నాను, నాకే ఇలా జరుగుతుందా, నేనే ఇలా బాధపడాలా, నాకు ఆనందం అనేది లేదా అని ఎవరైతే కృంగిపోతున్నారో వారిని ధైర్యపరిచి, నీకు ఒక నీతి కిరీటం ఉంది, నీకు ఒక గొప్ప విజయమైన జీవితం ఉందని నాయన మీరు భరోసా, మీరు బలాన్ని ఇస్తున్నారు కనుక దాన్ని పొందుకునేవారిగా మమ్మలను సంపూర్ణంగా తండ్రి లోబడేవారిగా మార్చి మహిమ తెచ్చుకోమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.